హలో మై డియర్ హెల్త్ లవర్స్. ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యం విషయంలో 3 దోషాలకు ప్రాధాన్యత ఉంటుంది. అవే వాత, పిత్త, కఫ దోషాలు. మనిషి శరీర తత్వాన్ని కూడా ఆ వ్యక్తిలో ఈ దోషాల ఆధిపత్యాన్ని బట్టే నిర్ణయిస్తారు. మన ఆరోగ్య సమస్యలు ఈ దోషాల అసమతుల్యత వల్లనే వస్తాయని చెబుతారు. ఆరోగ్యంగా ఉండడానికి ఈ 3 దోషాలను సమతుల్యం చేసేలా ఆహారం భుజించాలని, జీవనశైలిని మలుచుకోవాలని చెబుతారు. ఈ 3 దోషాలకు సంబంధించిన ఆహారాలను ఎలా తీసుకోవాలి అనే సందేహం గనక మీకు ఉన్నట్లయితే ఇది మన పార్ట్ 1. ముందు వాతదోషం విషయానికి వస్తే, సాధారణంగా మనకు చలువ చేసే ఆహారాలన్నీ వాతదోషాన్ని పెంచుతాయని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ చలవ అనే గుణం వాతదోషానికి ఉందన్నమాట. అలాగే జిడ్డు లేని ఆహారాలు అంటే నెయ్యి మరియు నూనె తగలకుండా తయారు చేయబడ్డ ఆహారాలు కూడా ఈ వాతదోషాన్ని పెంచుతాయి. అలాగే మనం తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు బలవంతంగా ఆపాలని ప్రయత్నించినా వాతదోషం పెరుగుతుందట. ఇక రుచికి దోషానికి ముడివేసి చూస్తే రుచులలో వగరు రుచి ఈ వాతదోషానికి సమానంగా ఉంటుంది. ఈ వగరు రుచి అధికంగా తిన్నప్పుడు వాతదోషం పెరుగుతుంది. మరి తగ్గించుకోవాలంటే ఎలా అంటే, సింపుల్ గా దీనికి వ్యతిరేకంగా ఉన్నది తినడమే. అంటే వగరుగా ఉండే పదార్థం జిడ్డు గుణం కలిగి ఉండదు కాబట్టి వాతాన్ని పెంచుతుంది. అదే తీపి ఉండే పదార్థం జిడ్డు గుణం కలిగి ఉండదు కాబట్టి వాతాన్ని తగ్గిస్తుంది. వగరు వాతానికి అనుకూలంగా పనిచేస్తే తీపి వాతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట. ఇదే విషయం మన ఆరోగ్యానికి ఎలా పనిచేస్తుందని మీరు అడిగితే గనుక, ఉదాహరణకు మన చర్మం ఆయిలీగా ఉంది అనుకుంటే వగరు తినడం వల్ల మన చర్మానికి ఉండే జిడ్డు గుణం పోయి సాధారణ స్థితికి వస్తుంది. అదే తీపి అధికంగా తింటే డ్రైగా ఉండే స్కిన్ కాస్త మృదువుగా మారుతుంది. ఈ విధంగా మనం రుచులతో చికిత్స కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా శరీర తత్వాలను బట్టి, ఆరోగ్య సమస్యలలో వాతదోషాల ఆధిక్యతను బట్టి ఆయుర్వేద వైద్యులు ఆహార నియమాలు సూచిస్తుంటారు. ఇక వాతదోషం ఎక్కువగా ఉండే శరీర తత్వం ఉన్నవారికి ఈ దోషాన్ని పెంచే ఆహార పదార్థాలు తింటే వాతానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దోషం ఆధిక్యత ఉన్న వ్యక్తులు వాతాన్ని తగ్గించే తీపి కాని, పులుపు కాని మితంగా తీసుకుంటూ వాత దోషాన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే వాతదోషం ఆధిక్యత ఉన్న వ్యక్తులు వగరుగా ఉండే ఆహారాలు, జిడ్డుగుణం లేని ఆహారాలు తక్కువగా తినడం మంచిది. రుచులతో చికిత్స పార్ట్ 2తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.